నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ద్వీపం ఎందుకు చదవాలి? ఎలా చదవాలి? దీనివల్ల ఉపయోగం ఏంటి తెలుసుకుందాం. మన ద్వీపం అని పదే పదే తెలిస్తే చాలు, దరిద్రము దరిదాపులకు రాదని శాస్త్రం ప్రకారం అందరూ చెప్తూ ఉంటారు. అటువంటి మహాశక్తివంతమైన మన ద్వీప వర్ణన మనసారా చదివినా లేదా వినినా లేదా గానం చేసినా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో మనం స్వయంగా అనుభవిస్తే కానీ చెప్పలేము. అలా మన ద్వీప వర్ణన గురించి వర్ణించడానికి 1000 పడగలు గల ఆదిశేషునికి కూడా శక్తి చాలదు అని నానుడి. లక్షల లక్షల బ్రహ్మాండములను కనురెప్పల్లో సృష్టించి లయము చేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వములు ఉండుట వల్ల 32 రకాల పూలతో మన ద్వీపవాసికి అర్చన చేసి పసుపు కుంకుమ గంధాక్షంతులతో సేవించి అమోఘమైన శుభాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్ట సంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తలతూగుతూ ఉంటారని యోగులు సిద్ధులు జ్ఞానులు మహాభక్తులింట జన్మలు ధరించి అంత్యకాలం వరకు మన ద్వీప నివాసులై మోక్షదానము చేసుకుంటారని మన ద్వీపము చెప్తుంది. మరి మన ద్వీప వర్ణన గురించి విన్నారు కదా. ఇది ఎవరు చదవాలి, ఎలా చదవాలి విన్నారు కదా. మరి ఇలాంటి వీడియోల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.